హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ సినిమా అయినా సరే తెలుగులో మేకింగ్ చేసి తెలుగులో తీసి దాన్ని పాన్ ఇండియా వైడ్గా పంపిస్తారు. కానీ ఇక్కడ పుష్ప 2 వెరైటీ. పాన్ ఇండియా సినిమాని హిందీ వాళ్ళ కోసమే తీసారా, హిందీ కోసం సినిమా తీసి పాన్ ఇండియా అంతా రుద్దుతున్నారా అనేది సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకనంటే తెలుగులో, కేరళలో, తమిళనాడులో, అటు ఓవర్సీస్ తెలుగులో అన్ని చోట్ల డిజాస్టర్ సినిమా. హిందీ వాళ్ళ కోసమే సినిమా తీశారు, హిందీలో ఉన్నటువంటి గుట్కాగాల కోసమే సినిమా తీశారు. గుట్కా సినిమా ఇది, పుష్ప 2 కాదు, ఇది గుట్కా 2 అని పెట్టుంటే ఇంకా బాగుండేదని సోషల్ మీడియాలో అయితే అందరూ ఇలా రకరకాలుగా కామెంట్స్, ట్రోల్స్ అయితే చేస్తున్నారు. హిందీలో అయితే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఇది హిందీ వాళ్ళ కోసం తీసిన సినిమా. మరి హిందీ వాళ్ళ కోసం తీసిన సినిమాని తెలుగులో ఎందుకు రిలీజ్ చేశారు, తమిళనాడులో ఎందుకు రిలీజ్ చేశారు, కేరళలో ఎందుకు రిలీజ్ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. కేరళలో అయితే కలెక్షన్స్ ఎలా ఉన్నాయనంటే, ఈ సినిమా కలెక్షన్స్ వారం రోజుల క్రితమే కేరళలో మొత్తం స్వీప్ అయిపోయింది. ఏం లేదు అక్కడ ఆ సినిమాని 20 కోట్లు కొనుక్కుంటే జస్ట్ 7 crores కలెక్ట్ చేసింది. ఇంకా 13 కోట్లు బొక్క డిస్ట్రిబ్యూటర్లకి. అలాగే తమిళనాడులో చూసుకుంటే 55 కోట్ల వరకు ఈ సినిమాని కొనుక్కున్నారు. ఇప్పటి వరకు ఆ సినిమా కలెక్ట్ చేసింది ఎంతంటే 28 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఇంక 24 కోట్లు షేర్ రావాలంటే దగ్గరగా 50 నుంచి 55 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టాలి. ఈ మాత్రం దానికి పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేయడం దేనికి? ఊరికే హిందీ వాళ్ళ కోసం తీసామని చెప్పేసి హిందీలో రిలీజ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇలా రకరకాలుగా పుష్ప 2ని ట్రాల్ చేస్తున్నారు. మరి అటు చూస్తేనేమో ఈ సినిమా ఫాస్టెస్ట్ 1000 కోట్లు, ఫాస్టెస్ట్ 1200 కోట్లు. నిన్న సండే అయినప్పటికీ సండే రోజు ప్రతి సినిమాకి కూడా ఒక సినిమాకి హిట్ టాక్ పడిందంటే ఆబ్వియస్లీ వెళ్తారు. సండే రోజుకి నిన్నటితో పోల్చుకుంటే ఈ సినిమాకి శనివారానికి వీళ్ళు వేసినటువంటి పోస్టర్ ఎంత అంటే 1200 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి పోస్టర్ వేశారు. సో సండేతో 1400 కోట్లని వేసేస్తారు. ఈరోజు ఇంకా పోస్టర్ రాలా, 1400 కోట్లని వేస్తారు, ఫిక్స్ అయిపోయింది. దాని తర్వాత కూడా మనం పోస్టర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, వీడియో కూడా వేస్తాను. సో ఓవరాల్గా వీళ్ళు బాహుబలి 2ని ఎట్టా అయినా సరే పోస్టర్ల ద్వారా కొట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు కావచ్చు, మిగతా హీరోల అభిమానులు కావచ్చు, అందరూ కూడా అదే పనిగా ట్రాల్ చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సో ఇది ఈ పుష్ప 2 గురించి మాట్లాడుకోవాలంటే ఓవరాల్గా హిందీలో అయితే ఆడుతుంది, కానీ ప్రతి చోట కూడా డిజాస్టర్ రేంజ్లోనే కలెక్షన్స్ ఉన్నాయి. సో తెలుగులో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. తెలుగులో ఇంకొక 24, అక్కడ కూడా తెలుగులో కూడా 24 నుంచి 25 కోట్లు రాబట్టాలి. మరి నిన్న సండేతో అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది. మరి సోమవారం నుంచి దీని యొక్క వ్యాపారం ఎలా ఉంటుంది అనేది చూడాలి. మరి పుష్ప 2 కేరళలో, తమిళనాడులో డిజాస్టర్ అయింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది ఓవర్సీస్లో, తెలుగులో కూడా, ఓవర్సీస్లో కూడా హిందీలో ఆడుతుంది. అక్కడ హిందీ జనాలే చూస్తున్నారు. తెలుగులో కూడా, ఓవర్సీస్ తెలుగులో కూడా అంతేం లేదు. సో ఈ కలెక్షన్స్ పట్ల మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి.